అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కొబ్బరి పచ్చడి అండి. ముందుగా ఒక కొబ్బరి చెక్క తీసుకున్నాను, హాఫ్ చెక్క. దీన్ని ఎండుమిర్చితో చేస్తున్నానండి ఈరోజు. చాలా టేస్ట్ ఉంటుందండి. సింపుల్గా, ఎక్కువ కూడా ఐటమ్స్ అవసరం లేదు. అలాగే ముందుగా ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి తొడిమిలు తీసుకుని పెట్టుకున్నానండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది రైస్లోకి, ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. వడ చేసుకున్నా కూడాను చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే దీన్ని కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలాగా అంటే మిక్సీలో బ్లేడ్లు పోతాయి కదా, కొంచెం చింతపండు దీనికి పులుపుకు సరిపడా. అలాగే ముందుగా ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఎప్పుడో ఇదివరకు అమ్మ వాళ్ళు రోట్లో చేసేవాళ్ళండి. ఈరోజు నాంచారమ్మ అమ్మవారు మా ఇంటికి వస్తుంది, అందుకే ఈరోజు టైం లేదు, అందుకని మిక్సీలో వేస్తున్నాను. ఎండుమిర్చిని ఇలా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత చల్లారినాక మిక్సీ వేసుకోవాలి. అలాగే మిక్సీ వేస్తున్నానండి. ముందుగా ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఎంతైనా కూడా రోట్లో చేసింది వేరు, మిక్సీలో వేసింది వేరు ఉంటుందండి. టైం లేక ఎండుమిర్చి తర్వాత గళ్ళుప్పు వేసాను. అలాగే కొబ్బరి ముక్కలు, నానబెట్టుకున్న చింతపండుని కడిగి కొంచెం నానబెట్టుకోవాలండి. ఇలా సగం నలిగిన తర్వాత దీనిలో 3 ఎల్లుల్లి రెబ్బలు, 1 స్పూను జీలకర్ర వేసాను. మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. సాల్ట్ కొంచెం తగ్గింది. మొత్తం కలిపిన తర్వాత దీన్ని ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న ఈ నాన్ స్టిక్ ఉంది కదా, దానిలోనే మళ్ళీ తాలింపు వేస్తున్నానండి. తాలింపు వేస్తే ఇది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. అలాగే ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మినపప్పు, దీనిలో మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు వేసుకుంటే బాగుంటుందండి ఈ పచ్చడి. ఆవాలు, జీలకర్ర కూడా వేసాను. ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంగువ వేస్తున్నానండి. ఏ పచ్చడి కూడా ఇంగువ తాలింపు చాలా బాగుంటుందండి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. అలాగే కరివేపాకు వేసి ఈ ముందుగా తయారు చేసి ఈ కొబ్బరి పచ్చడిలో ఈ తాలింపు వేసుకుని మొత్తం కూడా కలుపుకోవాలండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. అలాగే ఈ తాలింపు వేసిన తర్వాత దీన్ని ఇలా గార్నిషింగ్ చేసుకోవటమేనండి. అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ వంటలు కూడా గుర్తు పెట్టుకుని చేసుకుంటే బాగుంటుందండి. అయిపోయిందండి ఎండుమిర్చితో కొబ్బరి పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.